మతానికి క్రైస్తవుడైనా అన్ని కుల మతాలు నావేనంటారు. ఆల్ఫ్రెడ్ రాజు గారు డాక్టరేట్ మీకు ప్రదానం చేశారా? జెరూసలేం యూనివర్సిటీ వాళ్ళు నాకు డాక్టర్ ఆఫ్ హ్యుమానిటీ ఇవ్వడం జరిగింది సార్. మీరు ఈ సేవా రంగంలో ఎప్పటి నుంచి కొనసాగుతున్నారు? నా సేవా రంగం అనేది సార్ నా చిన్నతనం నుంచే ఇది ఉంది సార్. మల్లెల అనేది మీ ఆర్గనైజేషన్ పేరా, లేకపోతే ఇంటి పేరును మీ ఆర్గనైజేషన్ పేరుగా మార్చుకున్నారా? మల్లెల గ్రూప్ అనేది జనాల నుంచి వచ్చిన పేరు సార్ అది. ముస్లిం మైనారిటీ సంస్థకు మెయిన్ ఒక అర్హత గల పదవిలో కొనసాగుతున్నారని విన్నాము. ఎఫ్డిసి అని ఫారం ఫర్ డెమోక్రసీ కమ్యూనల్ ఇమ్యూనిటీ అనే సంస్థకు నన్ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మహమ్మదులు నన్ను పెట్టడం జరిగింది సార్. గ్రామ పెత్తందారులు ఉంటారు, వాళ్ళ నుంచి ఎప్పుడు మీకు వ్యతిరేకత రాలేదా? మీ అంటే ఏ లీడర్ కైనా కానీ ఎన్నికల్లో లీడర్ అంటే 100% ఆల్ఫ్రెడ్ రాజు వెనకుండి సహకరించిన వ్యక్తి కాబట్టి. రాజకీయ రంగంలో ప్రవేశించలేకపోతున్నారా, లేకపోతే సరైన ఆదరణ మీకు దొరకలేదా? రాజకీయంగా అంటే సార్ నేను ఫస్ట్ నుంచి చిన్నతనం నుంచి ఓటు హక్కు లేకున్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉన్నాను సార్. నేను ఆ డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కునే బదులు అదే డబ్బుతో ఇంకా ప్రజాసేవ చేయాలని ఆశతో నేను రాజకీయాలకి ఎన్నికల వరకే ఉంటాను సార్. మిగతా టైం ముందు దూరం ఉండేవాడిని. భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఉన్నత పదవిని ఇస్తాను, లేకపోతే రాజకీయాల్లో తమ పార్టీలకు రావాలని ఆహ్వానిస్తే మీ వెళ్ళే అవకాశం ఉందా లేదంటారా? వెళ్తాను సార్. మంచి జరుగుతుందంటే, ప్రజలకు మేలు జరుగుతుందంటే ఏ పార్టీలో పోవడానికి కూడా సిద్ధం సార్ నేను.